పల్లెటూరు పద్ధతిలో నేను ఒక రోటి పచ్చడిని మీతో షేర్ చేయబోతున్నానండి. చాలామందికి ఇప్పటికీ కూడా రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదా. ఈరోజు నేను టమాటో పుదీనా రోటి పచ్చడిని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. రోట్లో నూరుకుంటే పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో నేను కూడా మొదటిసారి రుచి చూశానండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి. ఘాటుగా ఉండే 8 మిరపకాయలు తీసుకొని కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోనే 1 కప్పు పుదీనా వేసి బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. వేయించుకున్న నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసి చక్కగా వేయించుకున్న వీటిని చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5, టమాటాలని ఒక 5-6 తీసుకొని గుండగా ఈ విధంగా తరిగి ఇందులో యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అలానే పసుపు వేసి కాసేపు మగ్గించుకోవాలి. ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి పుదీనాని నూరుకోవాలండి. ఈలోపుగా టమాటాలు కూడా చక్కగా వేగిపోయి ఇప్పుడు స్టవ్ కట్టేసి ముందుగా నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమంలో ఈ టమాటాలు కూడా వేసేసి చక్కగా కలిసేటట్టు బాగా నూరుకున్నారంటే టమాటా పుదీనా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. అయితే రోట్లో నూరుకుంటే కాస్త పంటికి తగిలేటట్టే ఉంటుంది. అలా ఉంటేనే రోటి పచ్చడి టేస్ట్ బాగుంటుందన్నమాట. పచ్చడితో పాటు నువ్వులు నలగాలంటే రోట్లో కాస్త సమయం పడుతుందండి. అలా కాకుండా మీకు తొందరగా పని అవ్వాలి అనుకుంటే విడిగా నువ్వులు వేయించుకొని ముందు రోట్లో వేసుకొని పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చడి వేసుకొని చక్కగా మీరు ఈ విధంగా కచ్చపచ్చగా నూరుకున్నారు అంటే రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. వేడన్నంలోకి ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నెయ్యిని జత చేసి కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ ఒక చిన్న రోట్లో మరిన్ని రోటి పచ్చళ్ళు మీతో షేర్ చేస్తాను.